సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 Hi, hello, namaste, and welcome to my show from the bottom of the heart in Suman TV, the India's largest digital media platform. ఆమె ఒక పాపులర్ నటి, షీఈ్ ఎ పాపులర్ యాక్ట్రెస్, బట్ తెలీదు షీఈ్ హీరోయినా, విలనా, గుడ్డా, బ్యాడా, నెగిటివా, పాజిటివా, వాట్ ఈ స్లాట్లో తను ఉన్నారు అనేటువంటిది మాత్రం ఎవరైనా చెప్పలేం. బట్ షీఈ్ ఎ వెరీ వెరీ పాపులర్ అండ్ వెర్స్టైల్ యాక్ట్రెస్ అనేది మాత్రం వెరీ మచ్ పాపులర్. ఇంత ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత షీఈ్ నన్ అదర్ దాన్ వరలక్ష్మి శరత్ కుమార్ అని ప్రత్యేకించి చెప్పవసరం లేదు. హలో అండి, నమస్తే అండ్ వెల్కమ్. ఏ స్లాట్లో తను అవైలబుల్లో తెలియదు కానీ బట్ నౌ షీ హ్యాస్ కమ్ అవుట్ విత్ ఎ వెరీ వెరీ పాజిటివ్ ఫీల్ గుడ్ ఫిలిం, దట్ ఈస్ శబరి, కమింగ్ ఆన్ 3rd May. శబరి ఆవిడ ఇమేజ్కి కానీ ఆవిడకున్నటువంటి పర్సనాలిటీకి కానీ ఏమాత్రం మ్యాచ్ అవ్వకుండా, ఎందుకంటే ఒక పులి ఆవుగా మారిపోవటం ఏంటి అనేది సర్ప్రైజింగ్. ఒక శాంభవి అనేటువంటి ఒక పవర్ఫుల్ టైటిల్ లాగా ఉండాల్సినటువంటిది శబరి అనేటువంటి ఒక సాఫ్ట్ టైటిల్తో వస్తున్నారు. అంటే ఎందుకంటే ఆ టైటిల్ని యాక్సెప్ట్ చేయటం కానీ, ఈ క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయటం కానీ సంథింగ్ మైట్ హ్యావ్ ట్రిగ్గర్డ్ హర్. ఏంటి ట్రిగ్గర్ చేసింది సరే శబరి టైటిల్? మెయిన్గా వచ్చి మీరు చెప్పినట్టు నన్ను ట్రిగ్గర్ చేసి వచ్చి కథనే. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ఓకే, ఇప్పటివరకు నేను చెయ్యని ఒక సబ్జెక్టు, సో నాకు కూడా కొత్తగా ఉంది నేను చేసేటప్పుడు. అండ్ మీరు చెప్పినట్టు ఒక సాఫ్ట్ క్యారెక్టర్గా చేసేది, ఒక మదర్గా చేసేది, ఒక ఎట్లా ఆ జర్నీ ఏముంది కథలో, ఆ సైకలాజికల్ ఎందుకు అది సైకలాజికల్ థ్రిల్లర్గా మారుస్తుంది అనే ఒక పాయింట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ విచ్ ఐ లైక్. సో అదే ఫస్ట్ నాకు యాక్సెప్ట్ చేసిన కారణమే వచ్చి ఆ కథనే. అంటే యాక్చువల్గా మీరు చేస్తున్నటువంటి క్యారెక్టర్స్ టోటల్ ఆల్ టుగెదర్ ఒక డిఫరెంట్ జోనర్లోకి వెళ్ళటం అనేటువంటిది, did you feel that it is something like swimming against the tide? ఒక యాక్టర్గా వచ్చి ప్రతి రోల్ చేసేదే కదా మనకు ఒక హై వస్తుంది, మనకు కూడా ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది వచ్చి అప్పుడే కదా వస్తుంది. సో డెఫినెట్లీ దిస్ వాజ్ అ జాబ్ సాటిస్ఫాక్షన్ బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ రోల్ ఐ వాస్ ట్రైంగ్. అండ్ ఎనీథింగ్ విచ్ ఐ డూ డిఫరెంట్ ఫర్ మీ ఆల్వేస్ ఎక్సైట్స్ మీ లిటిల్ బిట్ మోర్. ఒక సేమ్ జానర్ చేయకుండా ఒక వేరే జానర్ చేసుకుని ఉంటే అది ఒక బెటర్గా ఉంటుంది. సో నా ఒక యాక్టర్గా నాకు కూడా అది ఒక హైగా అనిపించింది. అందుకే అంటే షిఫ్టింగ్ ఫ్రమ్ ఒక ఇమోషన్స్ కానీ, ఇది ఒక షిఫ్టింగ్ ఫ్రమ్ వన్ టైప్ ఆఫ్ జోనర్ టు ద ఆల్ టుగెదర్ డిఫరెంట్ జోనర్లో షిఫ్ట్ అవుతున్నప్పుడు యాజ్ అన్ యాక్ట్రెస్గా మీరు ఫీల్ అయినటువంటి హార్డ్షిప్స్ కానీ లేకపోతే కంఫర్ట్స్ కానీ ఎలా ఫీల్ అయ్యారు? ఐ డోంట్ థింక్ దట్ అంత కష్టం ఏం లేదు. ఎందుకంటే సీస్ లైక్ ఒక డాక్టర్ దగ్గర వచ్చి ఇవాళ వచ్చి మీరు లంగ్స్ మీరు ఆపరేట్ చేస్తున్నారు, ఇవాళ వచ్చి మీరు హార్ట్ మీద ఆపరేట్ చేస్తున్నారు, దానికి ఏం డిఫరెంట్ ఉందా అడిగినట్టు. అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. యాక్టర్ గా అన్ని చేయాలి. సో ఇట్స్ నాట్ దట్ జంప్ అనేది ఏం లేదు. ఇట్స్ నాట్ దట్. ఇట్స్ జస్ట్ దట్ యాజ్ అ రోల్ ఇట్ వాజ్ ఎక్సైటింగ్ టు ప్లే. అండ్ నాకేమంటే మెయిన్ గా వచ్చి నా క్రిటిక్స్ వచ్చి ఆడియన్సే. అండ్ ఈ టైంలో వచ్చి ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు దెమ్ బికాస్ ప్రతి సినిమా నుంచి అంత బాగా వాళ్ళు యాక్సెప్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క రోల్లో వచ్చి వాళ్ళు అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు దిస్ రోల్ ఆల్సో విల్ డెఫినెట్లీ గెట్ దట్. బికాస్ ఒక డిఫరెంట్ గా నేను ఒక ఆడియన్స్ కి ఎంత డిఫరెంట్ గా చేయొచ్చని నేను థింక్ చేసుకునే ఒక స్క్రిప్ట్ నేను యాక్సెప్ట్ చేసేది. సో ఆ విధంలో ఖచ్చితంగా ఇది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ఈ సినిమాలో పర్టికులర్ గా మీరు చేసినటువంటి క్యారెక్టర్ శబరి క్యారెక్టర్ అటువంటిది, ఇట్ ఈస్ సంథింగ్ టు బి రిలేటెడ్ టు ద రిలేషన్షిప్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్. అవును, అంటే మదర్ అండ్ చైల్డ్ లో ఈచ్ మదర్ తన ఇదిని ఐడెంటిఫై చేసుకునేలాగా క్యారెక్టర్ లో హైలైట్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఐ థింక్ ద మోస్ట్ కామన్ రిలేషన్షిప్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్షిప్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ అనేది ఒక మదర్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్. దాంట్లో వచ్చి అఫ్ కోర్స్ డాటర్ గా ఉండేటప్పుడు ఇంకా ఒక సాఫ్ట్ ఎమోషన్ వస్తుంది ఆ టైంలో. సో ఎవరైనా మీ కూతుర్ని ఎవరైనా చేస్తే ఒక మదర్ ఎలా రియాక్ట్ అవుతారు, దానిలో వచ్చే ఒక కోపం, దాని గురించి వచ్చే ఒక ఫ్రస్ట్రేషన్, ఒక హెల్ప్లెస్నెస్, ఒక స్ట్రగుల్ ఏముందనే ఖచ్చితంగా మీరు ఐడెంటిఫై చేసుకుంటారు. సో అంటే వాట్ ఈస్ ద పర్టికులర్ స్ట్రెయిన్ పాయింట్, స్ట్రగ్లింగ్ పాయింట్ ఏంటి ఈ సినిమాలో? అంటే మదర్ చైల్డ్ లవ్ అనేటువంటిది కామన్, ఎవరీ మదర్ లవ్స్ ద చైల్డ్. లేదు, అదే ఒక బ్యాక్గ్రౌండ్ కథ అనేది, ఒక ఎమోషనల్ ఒక మదర్ డాటర్ అనేది ఒక వాళ్ళకి ఏం జరుగుతుంది కథ. అంటే ఒక మదర్ ఒక డాటర్ ఉన్నారు, వాళ్ళకి జరిగిన విషయము ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, జరిగేటప్పుడు తర్వాత ఎలా ఫైట్ చేస్తుంది అనేది ద ప్లే. ఇట్ ఇస్ నాట్ అబౌట్ డాటర్ మదర్ అనేది ఒక పార్ట్, బట్ ప్యారల్ గా ఒక సైకలాజికల్ థ్రిల్లర్ జరుగుతుంది. సో ఆ థ్రిల్లర్ ఎందుకు జరుగుతుంది, ఎవరు ఆ థ్రిల్లర్ లో వచ్చి ఆ ఎలిమెంట్ లో ఎవరు ఉన్నారు, అదేది కథ. అంటే పాపకి ఏదైనా సైకలాజికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయా దీంట్లో? దాన్ని మీరు సినిమా చూస్తేనే చెప్పలేదు సార్. అంటే వాట్ ఇస్ ద ఇష్యూ యు ఫాట్ విత్ అనేటువంటిది? See, that is the crux of the film. ఇప్పుడు నేను చెప్తే మీకు సస్పెన్స్ బయట వచ్చేస్తుంది. నేను చెప్పే ఒక 2-3 పాయింట్ ఉన్నాయి ట్రైలర్లో. ఒకటి మీరు చూసారు ఏంటంటే
ఒక డెడ్ మ్యాన్ వచ్చి ఎలా మళ్ళీ బతికొచ్చేస్తారు అనేది ఒక పాయింట్ ఉంది. అది నిజంగా లేదని మీ కథ చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాంటిది వచ్చి ఒక 2-3 పాయింట్స్ ఉంది ఆ సినిమాలో. బట్ దట్ ఓన్లీ కాజెస్ ద ఆ గేమ్ చేంజ్ చేసేదే వచ్చి ఆ 2-3 పాయింట్లే. ఆ పాయింట్ల గురించి నేను ఇప్పుడు మాట్లాడితే ఆమెకి ఆ మొత్తం సస్పెన్స్ ఆఫ్ ద సినిమా విల్ గో. బట్ దట్ ఈస్ ద ప్లే ఆఫ్ ద మూవీ. ఆ సైకలాజికల్ థ్రిల్లర్ అనేది దాని వల్లనే. సో అవును. ఓకే, వెన్ ద ఫిల్మ్ మీతోటి ఇంగ్లీష్ లోకి రావాల్సిన అవసరం లేదు, తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ట్రై చేస్తాను సార్. ట్రై ఏం కాదు, చాలా బాగా మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. అయితే తల్లి కూతురు మధ్యనే ఎక్కువగా సినిమా కంటెంట్ ఈజ్ మచ్ బేస్డ్ ఆన్ ద రిలేషన్షిప్ ఆఫ్ మదర్ అండ్ డాటర్. కానీ సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ హియర్. అదే చెప్పాను సార్. అదేంటంటే మదర్ అండ్ డాటర్ అనేది ఒక పార్టే. యాక్చువల్గా వచ్చి ఇన్ని క్యారెక్టర్ ఆ సినిమాలో ఉన్నారు, ఇన్ని క్యారెక్టర్ ఏమేమి ఎవరో ప్లే చేస్తారని ఒక విధం వస్తుంది కదా. సో అలాంటిది వచ్చి అఫ్ కోర్స్ ఐ థింక్ ఇట్స్ వెరీ గ్రేషియస్ థింగ్ దట్ దే పుట్ ఎవ్రీబడీస్ ఫేస్. బికాస్ ఒక సినిమాలో వచ్చి అన్ని ఉంటేనే ఒక సినిమా అవుతుంది. ఇట్స్ నాట్ వన్ పర్సన్ అనేది కాదు. సో ఆ విధంలో వచ్చి చూస్తే ఇన్ని ఎస్పెషలీ ఆ మూడు మేల్ లీడ్స్ ఉన్నారు. అదే గణేష్ వెంకట్రాము, మైమ్ గోపి సార్, శశాంక్ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు మధ్యలో ఒక ప్లే జరుగుతుంది. సో మీకు ఒక ఆడియన్స్ గా చూసేటప్పుడు ఎవరు ఏం చేస్తారు అనేది ఒక డౌట్ ఎప్పుడు ఉంటుంటది. హూ ఇస్ ఇది అనేది ఒక ఉంటుంది. ట్రైలర్ చూస్తే మీకు ఒకలాగా ఫీల్ అవుతుంది, సినిమా చూస్తే ఇంకొకలాగా ఫీల్ అవుతుంది. అండ్ అఫ్ కోర్స్ క్లైమాక్స్ వచ్చేసరికి మీకు తెలిసిపోతుంది కదా. బట్ దట్ ఈస్ ద పాయింట్. ఒక్కొక్క ఇది ఆ సస్పెన్స్ జరుగుతుంది మొత్తం సినిమాలో. అలాగే మదర్హుడ్ అనేటువంటి ఇస్ ఎ వెరీ లవ్లీ థింగ్ అండ్ ఇస్ ఎ వెరీ స్మూత్ థింగ్, స్మూత్ ఇమోషన్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్. ఇలాంటి దాంట్లో మీరు వరలక్ష్మి శరత్ కుమార్కి యూ హ్యావ్ ప్లేడ్ డిఫరెంట్ ఇమోషన్స్, అగ్రెసివ్ క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్, ఈ విధంగా రకరకాల క్యారెక్టర్స్ మీరు చేశారు కదా. ఇందులో ఎక్కువగా వరలక్ష్మి శరత్ కుమార్ దగ్గర నుంచి స్క్వీజ్ చేసుకున్న ఇమోషన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఐ థింక్ సటిల్టీ. అండ్ అందుకే బికాస్ ఒక క్యారెక్టర్ గా వచ్చి దీని క్యారెక్టర్ వచ్చి షీఈ్ నాట్ అ వైలెంట్ క్యారెక్టర్. She's just a normal sweet mother who's a single mother who's ఒక స్ట్రగుల్ అవుతుంది అండ్ లైఫ్ లో ఆ కూతుర్ని ఎట్లా పెంచాలని ఆలోచించలో ఉంది. బట్ ఆ టైంలో ఒక మ్యాటర్ జరుగుతుంది. అది జరిగిన తర్వాత ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆ వైలెన్స్ అనేది వచ్చి ఆవిడ నేచర్ లో లేదు. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ శబరి క్యారెక్టర్ అనేటువంటిది రెబల్ అయ్యే క్యారెక్టర్ అయితే ఉంటుంది కదా. కరెక్ట్, ఖచ్చితంగా ఉంటుంది. అది ఎందుకంటే బికాస్ ఆవిడ కూతురుని తీసుకువెళ్ళేది ఒక మదర్ కోపం ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్ గా బోల్డ్ అది కాదు. ఇట్స్ నాట్ యాజ్ అ రోల్. షీఈ్ నాట్ అ ఫైటర్, షీఈ్ నాట్ ఇది. బట్ ఒక మదర్ తన కూతురుని టచ్ చేస్తే ఏమొచ్చే ఒక ఎమోషన్ ఒక టైగ్రెస్ లాగా మారిపోతుంది కదా. అలాంటి ఎమోషన్. హూ ఇస్ ప్లేయింగ్ యువర్ పేర్? మీ పేరు చేస్తున్నారు ముగ్గురు ఉన్నారు. దాంట్లో వచ్చి గణేష్ వెంకట్రామ్ ప్లేస్ మై హస్బెండ్ ఇన్ ద ఫిల్మ్. బట్ అది ఎలా మారుతుంది అనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది ఆ ప్లే ఎలా వస్తుంది. అలాగే సాంగ్ ఒకటి చాలా బాగా పాపులర్ అయింది. అది పాప్ సాంగ్ చాలా మెలోడియస్ గా చాలా ఇదిగా ఉంది. హౌ యు ఆర్ ఫీలింగ్? దట్ ఇస్ ఎ వెరీ క్యూట్ మాంటాజ్ సాంగ్. ఇట్స్ బిట్వీన్ మదర్. మీరు చెప్పినట్టు అక్కడ మీకు ఫీల్ అవుతుంది మదర్ డాటర్ ది. బట్ ఏమంటే సినిమాలో మీరు చూసేటప్పుడు ఎక్కడికి మీకు ఒక ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసేకి ట్రై చేయలేదు మేము. అంటే ఇట్స్ ఆల్రెడీ అండర్స్టూడ్ కదా. ఒక మదర్ డాటర్ మధ్యలో ఏముందనేది ఆల్రెడీ ఆడియన్స్ తెలుస్తుంది. అది ఎస్టాబ్లిష్ చేసేకి అవకాశం ఏం లేదు. అండ్ యూ డోంట్ నీడ్ టు. ఇప్పుడు ఈ కాలంలో ఉండే ఆడియన్స్ చాలా స్మార్ట్, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారు డాటర్ మదర్ అంటే ఆబ్వియస్లీ దే గోయింగ్ టు బి క్లోజ్. ఇట్స్ నాట్ దట్ ఎక్కడికి ప్రాబ్లం ఉండేది. అన్లెస్ స్క్రిప్ట్ ఇస్ లైక్ దట్. ఈ స్క్రిప్ట్ లో తెలిసిపోతుంది. బట్ ఇట్స్ బ్యూటిఫుల్ బికాస్ ఒక రేసీ థ్రిల్లర్. ఇక్కడికి ఒక లాగ్ ఉండలేదు. అంటే ఒక సీన్ పెట్టే కోసం పెట్టలేదు. అది ఒక ఫ్లో లో వెళ్తుంది అది. సో ఆ విధంగా ఐ లైక్ టు వే ద స్క్రిప్ట్ ఇస్ వెరీ ఫాస్ట్ బేస్డ్. అట్ ద సేమ్ టైం ఇట్ ఇస్ అ పర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ప్లే కి మంచిది ఉన్నట్టు. ముఖ్యంగా చైల్డ్ హస్ టు ప్లే వండర్ఫుల్ రోల్. ఎలా ఉందా చేసిన పాప పేరేంటి? ఐ థింక్ నువేక్షా ఇస్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్. బికాస్ నిజంగానే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఆవిడ కూడా అర్థం చేసుకోవాలి, అది కరెక్ట్ గా ఎమోషన్ రావాలి. బట్ షీ వాస్ వెరీ స్వీట్ టు వర్క్ విత్. సో వెరీ కోఆపరేటివ్ గర్ల్. అండ్ వెంటనే చెప్తూనే దానికి ఇమీడియట్ గా అర్థమైపోతుంది. వాళ్ళు ఈ సీన్ లో ఏడియాలి అడగండి వెంటనే చేసేస్తుంది. సో షీఈ్ అ వెరీ స్మార్ట్ గర్ల్. అండ్ సో ఇట్ మేడ్ మీ వర్క్ విత్ హర్ ఆల్సో వెరీ ఈజీ. ఇట్ వాస్ అన్ ఈజియర్ రిలేషన్షిప్. సో ఇట్ వాస్ వెరీ ఆర్గానిక్ గా జరిగిన. ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేయాలి అనుకున్నప్పుడు ఉన్నటువంటి ఛాయిస్లన్నీ ఒకసారి చూసుకుంటే ద ఫస్ట్ డోర్ దట్ ఈస్ బీయింగ్ నాక్డ్ ఈజ్ వరలక్ష్మి శరత్ కుమార్. ఎందుకంటే ఈ ఒక రేంజ్ ఆఫ్ ఫిలిమ్స్ లో చాలా మంది 2-3 సార్లు నన్ను ప్రత్యక్షంగా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ గారు కావాలండి అని. బాబు మీరు ఎఫర్ట్ చేయలేరు ఇప్పుడు ప్రస్తుతం, షీఈ్ వెరీ బిజీ అని చెప్పాను నేను. అయితే
అంత చూజీగా అంత చాయిసీగా ఉండేటువంటి మీరు తను అనిల్ కడ్జీ ఏం చెప్పినప్పుడు అతన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిది బ్యాక్గ్రౌండ్ నేను చూసలేదు సార్. అంటే ఎవ్రీబడి రిక్వైర్స్ ఛాన్సెస్ ఇన్ లైఫ్. సో అది నేను చూసలేదు నేను. అంటే దీని ముందు ఏం చేస్తారు, దాని ముందు ఏం చేస్తారు నేను పెద్దగా నేను అవన్నీ పట్టించుకోలేదు. ఎందుకంటే అందరికీ ఒక సెకండ్ ఛాన్స్ లైఫ్ దొరుకుతుంది, ఫస్ట్ ఛాన్స్ దొరుకుతుంది, ఏదైనా వస్తుంది. బట్ సమ్ డేస్ టు ప్రూవ్ దెమ్ సెల్స్. బట్ దీంట్లో నేను ఫస్ట్ గా వెంటనే విని ఒప్పుకున్నది వచ్చి ఆ కథ. నిజంగానే ఒక యాక్టర్ గా స్కోప్ ఉంది గ్రాఫ్ గా చేసేకి. ప్లస్ స్టోరీ ఈస్ వెరీ వెరీ ఎంగేజింగ్. సో అది నేను వినిన తక్షణమే ఓకే చెప్పేసాను. సో యా, హౌ హీస్ హ్యాండ్లింగ్ ఎలా ఉంటుంది, ఎలా హ్యాండిల్ చేస్తారు? హీ నోస్ హిస్ జాబ్. ఐ థింక్ హీస్ డన్ లాట్ ఆఫ్ యాడ్స్ దీని ముందు. సో దిస్ ఇస్ హిస్ ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్, బట్ హీస్ డన్ అ లాట్ ఆఫ్ యాడ్స్. సో ఆల్రెడీ సెట్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. అంటే అది మొత్తంగా కొత్తగా లేదు. అంటే హీస్ ఆల్రెడీ నోస్ హిస్ హ్యాండిల్. ఇలాంటి కథలు ఏంటంటే కథగా చెప్తున్నప్పుడు వచ్చేటువంటి ఇమోషనల్ బర్స్ట్, ఇమోషనల్ రిఫరెన్స్ అనేటువంటిది ఆన్ స్క్రీన్ కూడా ఈక్వల్ గా ప్రజెంట్ అయిందా అంటే ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే సార్, అఫ్ కోర్స్ మీరు చెప్పినట్టు ఫస్ట్ అందరికి కథ వింటాము, మనకు ఒక విజువల్ వస్తుంది, చేసేటప్పుడు ఇంకొక విజువల్ వస్తుంది. బట్ నేను ఫైనల్ గా చూసాను అండ్ నిజంగానే ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఇంప్రెస్డ్ విత్ వాట్ దే హావ్ డన్. అండ్ ఆల్సో ఏమంటే మేము చాలా షూట్ చేసాము, బట్ కథకి ఏం కావాలో అది మాత్రమే పెట్టుకున్నారు. అంటే మేము షూట్ చేసాము, ఖర్చు పెట్టాము, అది పెట్టాలని పెట్టుకోకుండా కథలో ఏం కావాలో అది మాత్రం పెట్టేసి ఒక క్లీన్ నీట్ గా కట్ చేస్తారు సినిమాని. అది నాకు చాలా నచ్చింది. చాలా మంది అట్లా చేసేలేదు. అంటే ఇంత ఖర్చు పెట్టాం దీని మీద, ఇది పెట్టాలి, అది ప్రొడ్యూసర్ కూడా మేము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చాలా మంది అట్లా చెప్తారు. బట్ ద స్టోరీ ఇస్ వెరీ క్లీన్ గా ఫాస్ట్ గా ఏం కావాలో అంతే ఉంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎక్కడికి లాగ్ లేదు. అవును, స్టోరీ స్టార్ట్ చేసిన వెంటనే మీకు కథలోకి వెళ్ళిపోతారు మీరు. ఎక్కడికి ఎస్టాబ్లిష్మెంట్ అదంతా టైం వేస్ట్ లేదు, స్ట్రేట్ గా వెళ్ళిపోతారు. అంటే ఈ సినిమాని ఫాయిలాంగ్ అసలు ఒక పాన్ ఇండియా ఫిల్మ్ గా చేయటం అనేటువంటిది హౌ యు ఆర్ ఫీలింగ్? అసలు బిగినింగ్ లో అనుకున్నప్పుడే పాన్ ఇండియా ఫిల్మ్ అనుకున్నారా? ఫస్ట్ మేము చేసేటప్పుడు లేదు. బట్ ఆఫ్టర్ మహేంద్ర సార్ ఎంటర్ ద picture, then I think they wanted to do it. That is their decision. It was not na decision. Dito em ledu. Of course I'm feeling extremely happy that someone is taking that mileage and taking that risk to do something like that for me. And I can only pray and wish that the audience likes the film. Daniki mincha oka actor em chesekeledu. How do you compliment the making standards of the producers? No, I think that is fabulous because నేను అనుకున్నట్టు స్టార్టింగ్ లో ఒక బడ్జెట్ పెట్టారు, బట్ పోయేసరికి బడ్జెట్ పెరిగింది. యూజువల్ గా నార్మల్ గా ప్రొడ్యూస్ వచ్చి ఆపేస్తారు, వద్దు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. బట్ ఎండ్ దాకా లేదు ఇది ఫినిష్ చేయాలి, ఇది రిలీజ్ అవ్వాలని చెప్పేసి ఎండ్ వరకు even though it took some time, పర్వాలేదు రిలీజ్ చేస్తాం చెప్పేసి ఓన్ రిలీజ్ చేస్తున్నారు 3rd May. సో దట్ ఇస్ సంథింగ్ అలాగే సడన్ గా ఇప్పుడు ఓపెన్ అయిన దాకా శబరి అనే సినిమా ఒకటి రెడీ అవుతుంది, వరలక్ష్మి ఈస్ డూయింగ్ సచ్ వండర్ఫుల్ టైటిల్ రోల్ చేస్తున్నారు అనేటువంటి తెలియదు. అవును, అలాగే సడన్ గా ఇప్పుడు ఓపెన్ చేస్తే ఎప్పుడు చేశారు ఏంటని సర్ప్రైజింగ్ గా ఉంది. బట్ మేకింగ్ సైడ్ కూడాను ఈ కాస్టింగ్ బట్టి చూస్తున్నా కానీ, పబ్లిసిటీ కానీ, ట్రైలర్స్ కి వస్తున్న రెస్పాన్స్, ఇట్ ఇస్ ఆల్ వెరీ ఫెంటాస్టిక్. సో మే 3rd ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఎ బిగ్ డే ఫర్ యు. yes, it is a big day and I hope నా కోసం కాదు, అట్లీస్ట్ మెయిన్ గా ప్రొడ్యూసర్ కోసం సినిమా బాగా జరగాలి. ఎందుకంటే నిజంగానే he's put a lot of effort and for the director also is a debut director, so I wish them all the success and I hope it does well for them. వెరీ గుడ్. ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్. ఇప్పుడు ఈ సినిమాలో వచ్చి మెయిన్ అని ఏమంటే ఒక రేసీ థ్రిల్లర్ కి జనరల్ గా వచ్చి ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. అవునవును. అండ్ ఆ విధంలో వచ్చి ఇక్కడ అడిగే గేమ్ లేదు. బికాస్ వెన్ ఐ సా ద ఫిల్మ్ ఇట్స్ ఆల్వేస్ ఒక ఆ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది కదా, ఒక థ్రిల్లర్ కి ఉండే ప్యాటర్న్ డిఫరెంట్ గా దీంట్లో దొరుకుతుంది. ఒక కమర్షియల్ సినిమా చూసే ఒక విధం, అన్ని ఎలిమెంట్స్ దీంట్లో అంటే కామెడీ, ఎమోషన్, ట్రాజడీ, దాని తర్వాత సైకలాజికల్ థ్రిల్లర్, ఆ సస్పెన్స్ అన్ని ఉంది. అన్ని కలిపేసి ఖచ్చితంగా అండ్ మ్యూజిక్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఆ విధంలో వచ్చి ఖచ్చితంగా ఇట్స్ అప్ టు ద మార్క్. ఇంకా వరలక్ష్మికి బాగా పనిపెట్టినటువంటి ఆస్పెక్ట్ ఏదైనా అదర్ ఉందా? రిస్కీ షాట్స్, రిస్కీ షాట్స్ లేదు, ఫైట్స్ ఉంది. అంటే ఇప్పుడు అగే ఫైట్ కోసం ఫైట్ కాదు, అంటే ఇట్స్ ఒక న్యాచురల్ గా జరిగే ఒక స్క్రీన్ ప్లే జరిగే ఒక ఫైట్. అండ్ దీంట్లో కష్టపడింది వచ్చి కొడైకెనాల్లో షూటింగ్ జరిగింది. ఆ సల్ లో వచ్చి నైట్ ఎఫెక్ట్ లో, రెయిన్ ఎఫెక్ట్ లో, నైట్ రెయిన్ ఎఫెక్ట్ లో చేసింది కొంత కష్టపడ్డాము. బట్ ఇట్స్ ఆల్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద మూవీ. సో యా. So in all the other aspects, other technical aspects also, you are very happy with the output. Yeah, see, అదే చెప్పండి సార్, ఎక్కడికి వచ్చి బ్యాడ్ అని చెప్పేకి మాటలేదు సార్. ఇప్పుడు అది ఎంత పెద్ద హిట్ అవుతుందా అవన్నీ మన చేతిలో కాదు. బట్ ఖచ్చితంగా వచ్చి ఒక మనిషి ఆ సినిమాని చూస్తే
దీంట్లో బ్యాడ్ ఏం ఉందని చెప్పేకి ఏం లేదు. Oh. అంటే కాస్టింగ్ బాగుంది, మ్యూజిక్ బాగుంటుంది, స్క్రీన్ ప్లేగా బాగుంటుంది, కథగా బాగుంటుంది, పర్ఫార్మెన్సెస్ బాగుంటుంది. సో ఇట్స్ అంతే, దట్స్ ద బేసిక్ సింపుల్. మన సైడ్ నుంచి ఇచ్చేది వచ్చి ఒక మంచి కంటెంట్. ఆ కంటెంట్ ఇంట్లో ఖచ్చితంగా ఉంటుంది. మిమ్మల్ని ఇంకో విషయం ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఏంటంటే సినిమాలు చేసేస్తున్నారు, వదిలేస్తున్నారు హీరోయిన్లు, ఆర్టిస్టులు. ప్రమోషన్ అనేది ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ యూ హ్యావ్ టేకెన్ ఎవరీ కేర్, స్పేరింగ్ ఇనఫ్ టైం. మీరు ఇంకా ప్రమోషన్స్లో ఇంకా ఇదిగా అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేస్తే సినిమాకు, ఎందుకంటే ముఖ్యంగా ఇలాంటి ఇది ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ చేసినప్పుడు 12 లెవెల్లో ఆ ప్రమోషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ 5 లాంగ్వేజెస్ ఇట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ అండ్ మలయాళం. చేస్తుంటే ఎన్నిట్లో మీరు డబ్బింగ్ చెప్పారు? యువర్ ఓన్ తమిళ చెప్పేసాను, తెలుగు నేను చెప్పేసాను. రెండిట్లో యువర్ ఓన్ వాయిస్. తెలుగులో కూడా చెప్పారా? తెలుగులో ఎప్పుడు నేనే కదా సార్ డబ్బింగ్ చెప్పేది. మొదటి నుంచి మీరే చెప్తున్నారు. అవును సార్. అదే సో ఇట్ ఇస్ నౌ న్యూస్. న్యూస్ కదా, ఫస్ట్ నుంచి నేనే కదా డబ్బింగ్ చేసేది. ఎవరు చేస్తారు? ఫస్ట్ సినిమా నుంచి నేనే కదా చేశాను. అదే బాగా డెవలప్ అయింది. తెలుగు మాట్లాడటంలో ఎలాంటి ఇది కనిపించలేదు. నేను యాక్చువల్గా మీతో కొంచెం తమిళ్లో మిక్స్ చేసి మాట్లాడేమో నాకు తమిళే మర్చిపోయింది సార్. ఇప్పుడు తెలుగు మాట్లాడి ఇప్పుడు దీంట్లో అయిపోయి తమిళ మర్చిపోయింది. నా తమిళ ప్రతిభ మీ దగ్గర ప్రదర్శిద్దాం అనుకున్నాను. ఐఎమ్ ఇంప్రూవింగ్ విత్ ఎవ్రీ ఫిల్మ్ చెప్పాలి. అంటే ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ బెటర్ అండ్ బెటర్ విత్ ఎవ్రీ ఫిల్మ్. సో ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు లాస్ట్ నుంచి ఆఫ్ కోర్స్ డిఫరెన్స్ ఉంటుంది. సో హావ్ యు సీన్ ద కాపీస్ ఆఫ్ ద అదర్ లాంగ్వేజ్ ఆల్సో? ఆర్ సైమల్టేనియస్ థర్డ్ కదా అన్ని చోట్ల? అన్ని చోట్ల థర్డ్ సార్. హావ్ యు సీన్ ద అదర్ కాపీస్? I saw the Tamil and the Telugu, sir. Because Okay. chotla, but I mean same content is just that voice will be different. So, but Okay. yeah, Anyhow, May 3rd is going to be the big day, and Yes. advance congratulations. thank you so much. And we hope we will meet in the success meet, Yes, success celebrations. thank you, sir. Okay, next. Thank you so much, sir. Thank you. ఇంకేం అయిపోలేదు అప్పుడే. Oh, లేదా? చాలా ఉంది. అడగండి. చాలా శుభవార్త విన్నాము. ఎంగేజ్మెంట్ అయిపోయింది. మ్యారేజ్ మ్యారేజ్ అవుతుంది. డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదా? ఫిక్స్ అయింది, ఇప్పుడు ఇంకా పని ఉంది దాని మీద. సో జస్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. ఓకే ఓకే మేబీ couple of అవునండి. maybe couple of months or something like that. Very good, very good. How are the blessings of daddy శరత్ కుమార్ గారు ఈ మ్యారేజ్ కి వీటికి వల్ల ఆయన బ్లెస్సింగ్స్? అంటే హీఈస్ వెరీ హ్యాపీ. మీరు ఆల్రెడీ ఆ వీడియో చూస్తుంటే తెలిసిపోతుంది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ ఒక ప్రతి ఐ థింక్ పేరెంట్స్ కి వచ్చి ఇప్పుడు వాళ్ళ బిడ్డ పెళ్ళైతే అదేమో ఒక హ్యాపీనెస్ వస్తుంది, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. ఐ థింక్ దట్ వీ కాన్ అండర్స్టాండ్ రైట్ నౌ, బట్ ఐఎమ్ షూర్ హీఈస్ వెరీ హ్యాపీ అండ్ ఐ నో హీఈస్ వెరీ హ్యాపీ. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ అసలు యాక్చువల్గా డాడీ ఫస్ట్ లో బిగినింగ్ లో హీ వాస్ వెరీ రిలక్టెంట్ ఫర్ యూ టు కమ్ టు ద ఫిల్మ్స్ కదా. ఎస్. నాన్నగారు కష్టం ఇష్టం లేదు. 2-3 సినిమాలకు డ్రాప్ అయ్యారు మీరు. అవును, డాడీ వద్దని చెప్పడం వల్ల. నేను డ్రాప్ చేశాను. అదే డాడీకి ఇష్టం లేదని చెప్పి మీరు డ్రాప్ అయ్యారు. అంత రిలక్టెంట్ గా ఉన్న ఫాదర్ బీయింగ్ హిమ్ ఎన్ యాక్టర్, ఆయన ఎందుకు అంత రిలక్టెంట్ అయ్యారు? ఇప్పుడు ఎలా ఉంది ఆయన యాటిట్యూడ్? శరత్ కుమార్ గారు ఏమంటారు? మీ ఐ థింక్ ఆ టైంలో వచ్చి ద ఇండస్ట్రీ వాజ్ వెరీ డిఫరెంట్ కదా. సో అంటే ప్రతి వాళ్ళు ఇండస్ట్రీలో సర్వైవ్ చేసేది కష్టమే. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ ఇండస్ట్రీ. ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ ఇండస్ట్రీ. యూ ఫేస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అండ్ యాజ్ అ ఫాదర్ ఐ థింక్ హీ వాస్ కన్సర్న్ అబౌట్ దట్. తనకు ఇన్ అండ్ అవుట్స్ అన్ని తెలుసు Of course, he already, and he's been in the industry for so long. You know, he knows what it is going to do. So, but once he saw me, you know, be so adamant about something, and he knows there was talent there, then he automatically because manna kuda edo oka ఆడియో లాంచ్ ఆయన చెప్పారు, నేను దానికి ఏం చేయలేదు, అదే సొంతంగా వచ్చేసింది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అని చెప్పేసి. సో హీ నోస్ వాట్, అండ్ టుడే ఈస్ వెరీ ప్రౌడ్ దట్ యు నో ఎవ్రీబడీ. తన అగెనిస్ట్ గా వచ్చారు కదా మీరు, వచ్చేసి చేసిన తర్వాత తన యాక్సెప్ట్ చేశారు. అప్పుడు ఆ పీరియడ్ లో ఎలాంటి స్ట్రగుల్? నథింగ్. ఇట్ వాస్ సీ ఎనీ ఫాదర్ డాటర్ థింగ్. అవును వద్దని చెప్పారు, నేను అవును చెప్తాను, వద్దని చెప్పాను, నేను అవును చెప్పాను. సో ఇట్ వాస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్. ఇట్ వాస్ లైక్, బట్ ఈవెంచువల్లీ ఐ థింక్ హీ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు బి. మమ్మీ సపోర్టెడ్. అవును, ఆఫ్ కోర్స్ మై మదర్ వాస్ మై support, but then he only agreed because my mother said, okay, I will go with her for shooting every day, don't worry అని చెప్పేసి ఫస్ట్ సినిమాలో వచ్చి రోజుకి మమ్మీ వచ్చేసి నాతో. యాక్చువల్ గా డాడీ భయపడి మిమ్మల్ని ఎందుకైతే సినిమాల్లోకి రావద్దన్నారో, ఆ భయపడిన సిచ్యువేషన్స్ ఇండస్ట్రీలో ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఉందండి, బట్ ఐ థింక్ ఇట్స్ హౌ యూ హ్యాండిల్ ఇట్ ఆల్సో కదా. బికాస్ ఒక ఏజ్ లో ఉండే మెచ్యూరిటీ ఇంకొక ఏజ్ లో ఉండలేదు. సో ఐ థింక్ ఐ ఆల్సో లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ హౌ టు హ్యాండిల్ ది సిచ్యువేషన్స్ బెటర్. సో డెఫినెట్లీ దేర్ ఇస్ అ సర్టన్ మెచ్యూరిటీ, బికాస్ మన ఇండస్ట్రీలో రిజెక్షన్ అనేది చాలా ఉంది. So you should be able to emotionally and mentally able to be handle that also. It's not just glam chusedi vachi oka side, success chusedi oka side, but there is also a lot of failure in the industry, which you should be able to handle, which I saw throughout my first initial of my career, and then only came up. So I know what it is to handle. Have you faced any such experiences? ఎవరైనా మిస్బిహేవ్ చేయటం కానీ మీ పట్ల? నేను మొన్న మీరు ఐ థింక్ తెలుగు ఆడియన్స్ కి ఇది కొత్తది, బట్ తమిళ ఆడియన్స్ కాబట్టి తెలుసు. నేను చాలా ఏంటది
లేదు ఒక పెద్ద ఛానల్ హెడ్ వచ్చి ఏదో ఇంటికి వచ్చేసి ఒకసారి వచ్చి అదే పని కోసం ఏదో మాట్లాడుకుని అయిపోయిన తక్షణమే ఓకే అండి థ్యాంక్స్ అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అండి తర్వాత నెక్స్ట్ ఎప్పుడు మీట్ చేస్తామని. అసలు ఎందుకు సార్ వేరే ఏదైనా పని ఉందండి. లేదు ఫర్ అదర్ థింగ్స్ అండి అని చెప్పారు. నాకు అర్థం ఫస్ట్ నవ్వేసాను. సార్ ఏంటి సార్ అదర్ థింగ్స్ అని చెప్పి అవుతాను. బట్ లేదు ఇవేమో మీరు బ్యాడ్ బుల్ ఉన్నారు తర్వాత మీరు చేస్తాం ఒక రూమ్ బుక్ చేస్తామని చెప్పారు. సో నేను అదే అనుకున్నాను అంటే నువ్వు నా ఇంటిని వచ్చి కూర్చుని నన్నే ఇట్లా అడుగుతున్నావు అంటే నేను ఒక పెద్ద సార్ డాక్టరు నా ఇంటికి వచ్చినావు బట్ నీకు ఏది అంటే మిగులుతా అమ్మాయితో ఏం చేస్తున్నావు. సో ఐ ఫైల్డ్ కేస్. That's when I opened my NGO, Save Shakti. I opened my NGO because of that. Save Shakti. I have an NGO. Okay. వాళ్ళు వచ్చి for women. మీరు గూగుల్ చేసి తెలిసిపోతుంది. Okay. Yeah. So the case was filed. Yeah, I told them. I think they threw him out of the job, and so all that happened. So yeah. అటు శరత్ కుమార్ గారు లాంటి ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు అంటే అది ఒక థింకింగ్ పాయింట్ కదా సార్. అంటే అంత పెద్ద ఫ్యామిలీ నువ్వు అంత అడుగుతున్నావు అంటే మిగులుతో అంతా నువ్వు ఎట్లా చేస్తాను. బట్ దట్ పుట్స్ ద గర్ల్ ఆల్సో ఇన్ అన్ ఆక్వర్డ్ పొజిషన్ కదా. సో యూ డూ ఫేస్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా సినిమాలు వచ్చి నన్ను రిజెక్ట్ చేస్తారు అంటే ఆ అమ్మాయి చాలా ప్రొఫెషనల్ ఈ మ్యాటర్ కానీ సరిపోయలేదు అని చెప్పేసి రిజెక్ట్ చేశారు. ఆ వాయిస్ నేను విన్నాను. సో క్యారెక్టర్ ఉంటే క్యారెక్టర్ లేదు. If you want to maintain your character, you will not get a character. Ante mana choice adi. So I am very happy because it's okay if I didn't do those films. But today I sleep peacefully. I have my self respect, and I know whatever has come based on my talent. ఆ విధంగా వదులుకున్న క్యారెక్టర్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. చాలా బాధగా అనిపిస్తుంది కదా. No, it's okay. For me, my self respect is more important than a role. Okay. Yes. That is mine. So ఆ యాంగిల్ లో చేసుకున్నా కూడా ఇంత బిజీగా ఉన్నారు, అన్ని వదిలేసినా కూడా ఇంత బిజీగా ఉన్నారు. That's why you have to work hard. Definitely రెండు టైం పడుతుంది, but it will definitely if you are true and if you are disciplined and if you work hard, it will definitely. Even if you be very reserved గా ఉన్నప్పటికీ క్యారెక్టర్స్ విషయంలో గానీ మీ పర్సనాలిటీ మెయింటైన్ not everywhere but కొన్ని జాగాలో జరుగుతుంది సార్. కొన్ని జాగాలో జరుగుతుంది. It's not everywhere అని చెప్తే తప్పు. ఇప్పుడు అది అంతలేదు. బట్ నేను స్టార్టింగ్ లో ఉండేటప్పుడు స్టార్ట్ లో ఉంది. ఇప్పుడు అంతలేదు. Now you have become a celebrity. Yes. And you have proved yourself. ఇప్పుడు అలాంటి ఏం లేవు. ఇప్పుడు ఎవరో జయమారు కేర్ఫుల్ గా ఉన్నారు. రూమర్స్ అనేటువంటి గాసిప్స్ అనేటువంటి మాత్రం ఉంటాయి. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో కూడా బాగా పత్రికల్లో వాటిలో రాస్తూ ఉంటారు గాసిప్స్ అనేది. నా గురించి పెద్దగా గాసిప్ ఏం లేదు. ఏం చేసేది తోటి గురించి రాశారు. చాలా రోజులకే పోతుంది. అది చాలా బోర్ కొడుతుంది. అందుకే నెక్స్ట్ అయిపోయింది. అందరికి బోర్. గాట్ బోర్డ్ ఆన్సరింగ్ దట్. అది బోర్ అయిపోయింది. సో దేర్ ఇస్ నో రూమర్ సర్. వి వర్ టుగెదర్, వి వర్ నాట్ టుగెదర్. అంతే అయిపోయింది. యు మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. హి ఇస్ లివింగ్ హిస్ లైఫ్, ఐ యామ్ లివింగ్ మై లైఫ్. మీకు గురించి ఎక్కువగా కేర్ మదర్ టేక్స్ కేర్ అబౌట్ యు. yes, షీ ఆల్వేస్ బీ విత్ యు. అవును. ఇప్పుడు కూడా వస్తుంటారా? ఇప్పుడు లేదనుకుంటా. అంటే పోటాపోటీ ఒక సినిమానే వచ్చారు. రాలేదు. అది నా ఫస్ట్ సినిమా. ఆ ఒక సినిమాకే వచ్చారు. బట్ యా షీ టేక్స్ కేర్ ఆఫ్ మై ఎన్జిఓ నౌ. సో యా షీ ఇస్ ఇన్ చెన్నై. వాట్ ఇస్ ద ఎయిమ్స్ అండ్ మోషన్ ఇది వాట్ ఇస్ గోయింగ్ ఆఫ్ యువర్ ఎన్జిఓ? ఎన్జిఓ వచ్చి మెయిన్ వచ్చి డొమెస్టిక్ అబ్యూస్ విమెన్, చిల్డ్రన్ హు ఆర్ అబ్యూస్డ్, విమెన్ హు ఆర్ అబ్యూస్డ్. సో వాళ్ళకి లాయర్ కావాలంటే వాళ్ళ లాయర్ ఇప్పిస్తాము. వాళ్ళకి కేసులు వాదించాలంటే వీ హ్యావ్ పీపుల్ ఫర్ దాట్. మెంటల్ హెల్త్, ట్రామా థెరపీ చేసేకి. ఎంతవరకు మీరు చేసిన యాక్టివిటీ ఏంటి ఎన్జిఓ మీద? 6 years గా ఉంది సార్ ఇది చేశారు. ఎన్ని కేసులు మీరు టేకప్ చేశారు? ఎంత? because I shifted now, I'm busy with, so mom takes up a lot of cases. So a lot of women who have again been rehabilitated వచ్చి థ్యాంక్స్ చెప్పేకి ఎంతో మంది వచ్చి మనకి థ్యాంక్స్ చెప్పుంటారు. ఏమంటే మేము ఎక్కువ పబ్లిసిటీ చేసలేదు. So we keep it quiet and we do our work. How about your bonding with Radhika garu? Everybody knows our bonding. It's very cool, very chilled out. There's nothing to. It's like a very blended family. Oh, very. So it's very good. nice. But Nanagaru, he is into much politics also. No. You have also any idea about ఇప్పుడు politics? కాదండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మెయిన్ నా ఫోకస్ వచ్చి సినిమానే. ఫ్యూచర్ లో ఉండొచ్చు కాకుండా పోవచ్చు. పాలిటిక్స్ మీద రిలక్టెంట్ అయితే ఏం కాదు. No, there's nothing to be elected. Everybody is wanting to do for the betterment of the country నే కదా. డాడీ విత్ డిఎంకే నో? లేదండి, ఇప్పుడు బీజేపీ జాయిన్ చేశారు. బీజేపీలో ఉన్నారు ఇప్పుడు అండి. మామూలుగా పాలిటిక్స్ లో మీరు ప్రస్తుతం ఎంటర్ కాకపోయినా వాట్ ఆర్ యువర్ ఐడియాస్ అబౌట్ పాలిటిక్స్? అక్కడ గవర్నెన్స్ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది మీకు? I don't have opinions on everybody. I go show my opinion on my voting day, which I went and voted. You will give your I will show my opinion on the vote because I think the only thing మన చేతిలో ఉండేది ఒకే విషయం వచ్చి మన ఓటే. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ పవర్ వీ హ్యావ్. సో ప్రతి దగ్గర చెప్పేది వచ్చి గో ఓట్. ఆమెకి రేపు వచ్చి ఇది నాకు నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పదు. when you can make a change, go make a change with whatever that you want. That's all. ఇప్పుడు తన బీజేపీలో వాట్ ఇస్ ద పొజిషన్ హి ఇస్ హోల్డింగ్ నౌ? నాకు తెలియదు సార్. అంత ఎక్కువ నేను దాంట్లో ఇప్పుడు కంటెస్ట్ చేయలేదు. లేదు సార్, ఐ డోంట్ థింక్. ఇప్పుడు రాధిక గారు కంటెస్ట్ చేశారు. రాధిక గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఓకే ఓకే. విరుదునగర్ లో వచ్చి
విరుదునగర్లో ఆవిడ చేస్తున్నారు. నేను వాళ్ళ లైఫ్ లో ఇది ఈ పాటలు నేను పెద్దగా లేదు. సో మీరు వెళ్తారా ప్రచారానికి? నేను ఎందుకంటే వెళ్తాను వాళ్ళు ప్రచారం చేస్తే. అదేంటి ఫ్యామిలీయే కదా ఆవిడ చేస్తుంటే మీరు. అట్లా కాదు సార్, వాళ్ళు బీజేపీ జాయిన్ చేశారు, వాళ్ళు పోయి ప్రచారం వెళ్ళాలి. నేను ఎందుకు వెళ్ళాలి వాళ్ళ ప్రచారంకి? నాకు అర్థం కాలేదు ఏంటి లాజిక్ అది. ఓకే ఓకే ఓకే. ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే రాధిక మీ పర్సనాలిటీ చూస్తుంటే యూ లుక్ లైక్ వెరీ యంగ్ గర్ల్, బట్ ఇన్ ద స్క్రీన్ యూ లుక్ వెరీ జయంటిక్. అది క్యారెక్టర్ అట్లా వస్తుంది సార్. ఆ సారీ, ఆ లుక్, అది అంతా. యాక్చువల్గా మిమ్మల్ని చూసే వాళ్ళందరూ కూడా ఒక ఇదిలో అనుకుంటుంటారు, బట్ మిమ్మల్ని చూస్తే మాత్రం వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ మెయింటెనెన్స్ That అండ్ is, I think మేకఓవర్? that is the beauty of being an actor కదా సార్. You can play whatever role you want, whichever age you want, however you want. I think that's the beauty of camera, makeup, look. అదే కదా ముఖ్యము. So I think I'm happy that I'm able to transform like a chameleon in every movie. పర్టికులర్గా వాట్ ఈస్ యువర్ డే లైఫ్ అంటే హౌ మచ్ టైమ్ యూ స్పేర్ ఫర్ యువర్ మెయింటెనెన్స్, ఫర్ యువర్ మేకోవర్? Regular Just ga- watch what you're eating sir, diet. ఈటింగ్ Eating habits. less main- eating is the eating, secret. that's- మామూలుగా జిమ్స్ అవి చేస్తాం, మెయింటైన్ చేస్తాం. అదే టైం ఉంటే క్లాస్కి వెళ్తాము, బ్యాడ్మింటన్ ఆడతాను. మీ ఇలాంటి ఒక డైనమిక్ లేడీ, ఒక సెల్ఫ్ పొసెస్డ్ లేడీ, రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ విత్ 1 or 2 యాక్టివిటీస్. ఇంకా ముందు ముందు ఎక్స్పాండ్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఇది ఉంటుంది. నాట్ యాజ్ అన్ యాక్ట్రెస్, అవును. how much you want to, in what other areas you want to expand yourself అంటే? ఇప్పటికి వచ్చి ఐఎమ్ లుకింగ్ అట్ మైసెల్ఫ్ ఓన్లీ యాజ్ అన్ యాక్ట్రెస్, దెన్ ఆఫ్టర్ దట్ మేబీ డైరెక్టర్. Maybe direct. యా, దట్స్ వాట్ ఐ వాంట్ టు డూ రైట్ నౌ. ఇమీడియట్ గా నాకు ఒక ఇమీడియట్ ఫ్యూచర్ గా చూస్తే దట్స్ వాట్ ఐ వాంట్ టు వెంచర్ టు. బట్ రైట్ నౌ యాక్టింగ్ ఇస్ మై ఫోకస్. ఐ డోంట్ థింక్ టూ మచ్ ఆఫ్ ద ఫ్యూచర్, బికాస్ రేపు ఏం జరుగుతుంది కూడా మనకు తెలియదు. సో అంత ఫ్యూచర్ గా నేను థింక్ చేసలేదు. రైట్ నౌ ఇదే. But now how busy you are as an actress? టచ్ వుడ్, ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెల్. ఎంత బిజీగా ఉండాలో అంత బిజీగా ఉన్నాను. ఇక్కడ తెలుగులో ఏం జరుగుతున్నాయి, తెలుగులో చాలా జరుగుతుంది, తమిళ్లో జరుగుతుంది, కన్నడలో జరుగుతుంది. సో గోయింగ్ గుడ్. మీరు ఆ డాడీ వద్దనే కొద్దీ మీరు చేసిన దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఎస్, డాడీ వద్దన్నా కూడా వచ్చానే అనేటువంటిది కాకుండా. No, I like where I am. I am very proud of who I am. Okay. I am proud of what I've achieved. So no regret. ఇంకా వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద ఫ్యూచర్లో ఇంకా ఏంటి యాజ్ అన్ యాక్ట్రెస్ గా, టు వాట్ ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి, టు వాట్ హైట్స్ ఐఎమ్ రీచ్ అనేటువంటి ఎయిమ్ ఓరియంటెడ్? ఇలాంటి చేయాలి అలాంటి చేయాలి ఏం ఇది లేదు. బట్ ఎనీథింగ్ విచ్ ఎక్సైట్స్ మీ యాజ్ అన్ యాక్టర్ ఐ లైక్ టు డూ. లైక్ ఐ వాంట్ టు డూ కామెడీ, ఐ వాంట్ డూ పీరియడ్ ఫిల్మ్. సో ఎవరైనా మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి ఖచ్చితంగా చేస్తాను. సో యా, అది ఇలాంటి చేయాలి అలాంటి చేయాలి ఏం లేదు. మంచి శబరి అనేటువంటిది ఒక సాఫ్ట్ అండ్ కూల్ ఫిలిం. కరెక్ట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇమిడియట్ గా చేస్తున్న అగ్రెసివ్ ఫిలిం ఏదైనా ఉందా? లేదండి, ఇంకా ఒక సాఫ్ట్ క్యారెక్టర్, ఇంకా కుమార నాయకిని ఒక సినిమా వస్తుంది. సో అది లాంటి ఒక దేవుడు మిక్స్డ్ విత్ హారర్ జానర్ లో ఉంది. సో అది ఒక డిఫరెంట్ గా ఉంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు డూ యాజ్ మచ్ as డిఫరెంట్ as I can. ఓకే ఓకే. సో ఇక తెలుగులో చాలా మంది పాపులర్ స్టార్స్ అందరితో చేశారు, ముఖ్యంగా బాలకృష్ణ గారితో అసలు ఫస్ట్ అన్నా చెల్లెళ్ళ బాండింగ్ చూసినప్పుడు వాట్ ఏ లవ్లీ బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ అనుకున్న తర్వాత రైవల్రీకి టర్న్ అయిన తర్వాత హౌ వాట్ ఈస్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ బాలకృష్ణ గారు? హీ ఈస్ అ స్వీట్ హార్ట్. ఐ థింక్ నేను అనుకోకుండా ఒక I had a very different opinion about him before, and then after I met him he's totally he అలాంటి ఒక ఎంకరేజ్మెంట్ నేను ఎక్కడో ఏ యాక్టర్ దగ్గర చూడలేదు. అంటే అంత చెయ్యి ఇంకా చెయ్యి, నువ్వు బాగా చెయ్యి, యూనో ఎక్కడికి ఒక ఇన్సెక్యూరిటీ లేదు ఆయనకి. అండ్ హీ వాంట్స్ ది అదర్ పర్సన్ టు డూ మచ్ మోర్ టు యూనో. సో ఇట్ వాస్ వెరీ నైస్ టు సీ దట్ విత్ హిమ్. And he's very sweet. He still is in touch, and very sweetly he's very humble also, and very nice human being is what I can say. Ravitej Yadav altogether he's a very animated chilled out human being in cheppali. I think he's extremely chilled out, very chilled out. I didn't have any like oka tension lekunda oka cool, chala cool person, very cool person. Yeah. ఇంకా అదర్ యాక్టర్స్ ఎవరితోటి మీకు తెలుగులో మంచి బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు, ఒక గుడ్ కో ఆర్టిస్ట్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఆ టైంలో పనిచేసేటప్పుడు బాండ్ చేస్తుంటారు. దాని తర్వాత అందరికీ ఊరికి బాండింగ్ చేయాలనే అవకాశం, ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ యూ హ్యావ్ టు బీ, ఇట్స్ ఎ వర్క్ ప్లేస్ కదా. మామూలుగా మీకు ప్రొఫెషనల్ గా కానీ పర్సనల్ గా కానీ షేరింగ్ పర్సన్ అంటే ఎవరు ఉంటారండి? ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్, అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. గుడ్ ఫ్రెండ్స్ సర్కిల్. అవును, అందరికీ ఫ్రెండ్స్. దే హావ్ బీన్ దేర్ సిన్స్ మై స్కూల్. సో యా, ఐ హావ్ మై స్కూల్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ద షూటింగ్ లో ఎలా ఉంటుంది మీ డే? How do you spend? How do you chill yourself? Game లేదు, I'll go back home and chill out, go to sleep. అంటే other activities like hobbies like నేను ఫ్రీగా ఉంటే బ్యాడ్మింటన్ ఆడతాను సార్. ఎవరు చెప్పాను కదా,
అందరూ చేసినట్టు అందరికీ ఒక బుద్ధి ఉంటుంది. గో బ్యాక్ హోమ్, చిల్ అవుట్ విత్ మై బేబీస్. ఇంకా వాట్ ఆర్ ద అదర్ హైలైట్స్ ఆఫ్ యువర్ కెరీర్ అంటే ఏం చెప్తారు? ఇంకా రావాలి సార్ హైలైట్స్. ఇంకా ఐ డోంట్ ఫీల్ లైక్ ఐ అచీవ్డ్ మచ్, సో లెట్స్ సీ. ఇంకా రావాలి. ఐ నాట్ ఇట్, అది ఇంకా ఒక హైలైట్ ఇంకా రాలేదు. వస్తే నేను చెప్తాను. అదర్ లాంగ్వేజ్ లో ఎలా కంఫర్ట్, హౌ గుడ్ యువర్ కంఫర్ట్, మచ్చి యువర్ కాన్సన్ట్రేషన్ తెలుగు అండ్ తమిళ్ కదా, యువర్ మచ్చి ఇప్పుడు తెలుగులో ఎక్కువ చేస్తున్నారు, తమిళ్లో ఎక్కువ చేస్తున్నారు? తెలుగులో రెండు సేమ్ సార్. ఐ మీన్ తమిళలో కూడా ఇప్పుడు 2-3 సినిమాలు ఫినిష్ చేశాను, తెలుగులో జరుగుతుంది. సో ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే కన్నడలో కానీ మలయాళంలో కానీ ఆఫర్ వస్తే చేస్తున్నారా, లేకపోతే అక్కడ కూడా చేస్తున్నాను కాన్సంట్రేటింగ్? సుదీప్ గారు జొత్లో ఇప్పుడే మ్యాక్స్ ఫినిష్ చేశాను. సో దాంట్లో ఉన్నాను. ఓకే ఓకే. సో హౌ యువర్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయి? చెన్నైలో ఉంటాయా, ఇక్కడ ఉంటాయా? అదంతా నేనే ఇంక థింక్ కానీ అది చేసేటప్పుడు జరుగుతుంది. ఇంకా నాకు నా పని మీద నేను ఫోకస్ లో ఉంటాను. అది జరిగేటప్పుడు అది జరుగుతుంది సార్. దాని మీద ఎక్కువ నేను టైం పెద్ద మెటీరియలిస్టిక్ దేని గురించి సీరియస్ గా ఆలోచిస్తాను, పెద్దగా ఇదంటాను. లెట్ థింగ్స్ గో అంతే, as it goes, గో విత్ ద ఫ్లో అంతే సార్. go with the flow. మేము ఒక ప్లాన్ చేస్తాము, లైఫ్ వేరే ప్లాన్ చేస్తుంది, అది జరిగేదే జరుగుతుంది. దట్స్ లైఫ్. Very good ma. So let's hope May 3rd be a very big day to yes you. yes అంటే యాక్ట్రెస్ గా మరొక డైమెన్షన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఆ చూస్తారు. పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సక్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. All the best to the entire Thank you. team of Sabari, particularly to you Thank you so and much. to the producer and directors. We always need support of the media to make the film bigger. Yeah. All the best. Thank you sir. Bye. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.